హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చే బత్తాయిలతోటి జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 3 మొసంబీలను తీసుకున్నానండి. మామూలుగా మొసంబీ జ్యూస్ చేయాలంటే మధ్య కట్ చేసుకుని జ్యూసర్ తోటి తీసుకుంటాం కదా. మిక్సీలో చేయాలంటే ఈ కాయను పీసెస్ కింద కట్ చేసుకుని స్కిన్ సెపరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కాయలకు ఉండే తొక్క చాలా ఈజీగానే వచ్చేసింది. ఇలా స్కిన్ని తీసుకున్న తర్వాత తొనల కింద ఈజీగా రాకపోతే ఇలా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు గింజలు లేకుండా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. గింజలు ఎక్కువగా ఉన్నట్లయితే జ్యూస్ చేదు వస్తుంది కనుక వీలైనంత వరకు గింజలు లేకుండా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. ఇలా తొనలను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవాలి. పంచదార కంటే కూడా గ్లూకోజ్ను ఉపయోగించినట్లయితే ఇంకా త్వరగా ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. పల్ప్తో పాటు ఉన్న జ్యూస్ మొత్తాన్ని కూడా పూర్తిగా సెపరేట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ జ్యూస్ని వెంటనే తీసుకుంటేనే చాలా మంచిదండి. లేట్ చేసి కొద్దీ కూడా జ్యూస్ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇందులోనే మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. బత్తాయి జ్యూసు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది కాబట్టి హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేదా వేసవిలో కానీ ఈ జ్యూస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ సింపుల్ జ్యూస్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.